అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట అందరికైతే గుడ్ ఈవినింగ్ 6 దాటుతుంది అనమాట 6:30 అవుతుంది ఇంక ఇప్పుడైతే పిల్లలైతే హోంవర్క్ చేపిస్తారనేసి ఇంకా స్నానం అయితే చేయించేసి టిఫిన్ పెట్టేశాను ఆల్రెడీ టిఫిన్ పెట్టేసి నాకైతే ఇంకా హోంవర్క్ అయితే చేపిస్తున్నాను ఇంకా కార్లు అయితే మొన్న ఒకటి బుక్ చేసాము ఇంకా 4 బుక్ చేసాము అనమాట ఇంకా మా ఇద్దరు ఇంకా ఉన్నదేగా ఇద్దరు ఎక్కడ ఉంటే ఇంకా ఫైటింగ్ అనమాట ఇంకా మా బొడ్డోళ్ళకి అయితే ఇంకా కార్లు అయితే బుక్ చేసాం ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఎంత బాగున్నాయో 4 కలర్స్ పెడితే ఇంకా 2 కలర్సే 4 వచ్చినాయి అనమాట ఒకటే రెండు ఒకటేగా రెండు ఒకటిగా సేమ్ కార్లు అయితే తీసుకొని బుక్ చేసామన్నమాట మొన్న అయితే సో ఇంకా ఈ రోజు వచ్చాయి అనమాట ఈవినింగ్ అనమాట సో ఇప్పుడైతే పిల్లల హోంవర్క్ అయితే చేస్తున్నాడు కింద చేయమంటే మంచం ఎక్కాడు అనమాట మంచమే చేస్తున్నాడు వాడైతే నువ్వు కూడా బుక్స్ ఓపించాడు తిను మరి తినాలి చాలు కదమ్మ తినాలి బలం రాదు అయితే కంటిన్యూ ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంక ఇప్పుడైతే సో పిల్లలైతే హోంవర్క్ చేపిస్తున్నాను ప్రస్తుతానికైతే ఈ రోజు అయితే వంట మునక్కాయ కర్రీ ఎగ్ కర్రీ చేశాను మునక్కాయ కోడిగుడ్డు కర్రీ చేశాను సో మధ్యాహ్నం అనమాట సో కొంచెం అయితే ఉంది కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుని రమ్మన్నాను చాలా రోజులైంది తెచ్చుకొని సో ఇంకా తెచ్చినాకైతే హోంవర్క్ అయిపోయినాక ఇంక ఈలో ఫ్రైడ్ రైస్ తెస్తే ఇంకా అప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏబిసిడీలు రాస్తున్నావా ఏ రాసావా ఏ రాసి డి రాసాడు బీరై బీరై ఇదిరై ఇదిరై బీరై ఇది ఇది బి ఏ తర్వాత బి సరిగ్గా ఏం చేస్తున్నాను రాయకుండా దీక్షిత్ అమ్రాయ్ తొందరగా ఫాస్ట్గా రాయాలి అమ్మ హారాయ్ అంటే వాడికి హిందీ అక్షరాలు అయితే ఇంకా ఎల్కేజీ చదివారు కదా ఇంకా అప్పుడు హిందీ అక్షరాలు అయితే నేర్పించలేదన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చినాకైతే హిందీ అక్షరాలు నేర్చుకుంటున్నాడు ఆల్రెడీ ఇంకా నేర్చేసుకున్నాడు సో మళ్ళీ ఏంటి వర్క్ రాయకుండా ఆడుతున్నారు ఇంకా వేరే ఎరేజర్ ఇస్తాను ఆగు కొత్తది ఎరేజర్ ఇస్తా ఇన్ని ఎరేజర్లు ఏది ఇదిగో ఇటు ఇరా ఇదిగో ఆడంతే అటు రాసేది ఉండదు పెట్టేది ఉండదు పెన్నులు ఎక్కడ పడితే అక్కడ ఏమాకమ్మ పోతాయి క్యాప్ ఏది ఎక్కడ సరే తర్వాత పెట్టు క్యాప్ పోయిందంటే పని చేయదు పెన్ను బాగోదు ట్రైన్ ఊరే ఏ ఎక్తాలు నువ్వు రాయి తొందరగా తప్పెందుకు వస్తుందా నీకు తప్పెందుకు వస్తుంది అంటున్నా రాయి బారాసవ్ బాగుంది బారాసవ్ నాన్న నీట్గా అందంగా రాయి రాస్తా ఉంటే రైటింగ్ వస్తుంది నీట్గా నువ్వేంటి ఏంట్రా చింపేతావన్నీ నువ్వు ఏదొద్దు నువ్వు రాసే రాతకు వద్దాయి ఎందుకు అలా కొత్తది పాడు చేసేస్తున్నావు నువ్వు చే ఆడంతే కొత్త రైజర్ అది పెన్సిల్ అంటింది దానికి నువ్వు రాయి నేను రాపిస్తాను నేను ఇంకా పొద్దున్నే ఇంకా మునక్కాయ కర్రీ చేశాను అన్నాను కదా ఇంకా చూడండి ఇంకా మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఉంది ఇంకా ఆల్రెడీ సో కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే చేస్తానన్నారనమాట కొంచెం రైస్ అయితే ఒక కప్పు చిన్న కప్పు అయితే ఇంకా రైస్ అయితే చేశాను రైస్ వండాను అనమాట సో పిల్లలైతే ఇంకా హోంవర్క్ అవ్వలేదు చేస్తున్నాడు వర్షం అయితే బాగా సో వర్షం అయితే ఇంకా ఫుల్గా కొట్టేసింది అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ వర్షం అనమాట అసలు బట్టలు కూడా ఇంకా మా తడిసిపోయింది మధ్యాహ్నం క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడే బట్టలన్నీ తడిసిపోయాయి సో ఇంకా అవి తీసుకొచ్చేసి ఇంకా వర్షంలోనే తడిసిన కొంచెంసేపు ఎండేసింది ఆ ఎండలోనే ఇంకా కొంచెంసేపు ఎండేసేదాకా ఉంచి ఇంకా తీసుకొచ్చేసి కింద వేసాను సో ఈవినింగ్ గంటలతో ఆరబెట్టాను అనమాట ఇంక ఇప్పుడైతే స్నానాలు చేయించి హోంవర్క్ చేస్తున్నా
సో ఇంకెక్కడైతే చూడండి ఇంకా అంటే హోంవర్క్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంక ఈ లోపు అయితే ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టాలి కదా. హోంవర్క్ అంతా ఇంకా అయిపోయినాకైతే ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా బెడ్షీట్ అయితే దులిపేసేసి ఇంకా పక్క అయితే రెడీ చేస్తున్నాను. సో ఇంకా అన్నం తిన్నాక వెంటనే అయితే ఇంకా చిన్నోడు బాబు అయితే పడుకుని పోతాడనమాట. ఇంకా పెద్ద బాబు కొంచెం వాళ్ళ డాడీ వచ్చేదాకా ఊరుకుని ఉంటాడు, లేకపోతే నిద్ర వస్తే నిద్రపోతాడనమాట. సో ఫైనల్లీ అయితే ఇంకా బెడ్షీట్ అయితే సర్దుతున్నాను ఇంకా నేనైతే క్లీన్ చేయడానికి అనమాట. సో ఇంకా టైం అయితే ఇంకా 8 వస్తుంది, ఇంకా 8 అవుతుంది అనమాట. ఇంకలో బెడ్షీట్లు అవి సర్దేసి ఇంకా అన్నం పెట్టేస్తే ఇంకా డిన్నర్ అయితే అయిపోతుంది. కొంచెం పెరుగన్నం పెట్టేస్తాను. సో ఇంకా లాస్ట్లో అయితే ఇంక ఈరోజు ఫ్రైడ్ రైస్ అయితే తెస్తానన్నాడు అనమాట. ఇంకా కొంచెం ఫ్రైడ్ రైస్ తింటారు కదా, కొంచెం పెరుగన్నం తింటే కొంచెం వేడి చేయకుండా ఉంటుంది అనేసి కొంచెం పెరుగన్నం అయితే పెట్టేస్తాను. సో ఇంకా ఫైనల్లీ ఇంకా మా హస్బెండ్ వచ్చినాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి. బెడ్షీట్ అయితే దులిపేసేసి ఇంకా సర్దేస్తున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకుంటే నైట్ పని అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా నేను కూడా ఇంకా స్నానం చేసేస్తాను, ఇంకా అన్నం పెడతాను అనమాట. ఇంకా పిల్లలు కొంచెం అన్నం పెట్టినాకైతే 9కి అలాగే ఇంకా వాళ్ళ డాడీ వస్తాడనమాట. ఇంకా వచ్చినాకైతే కొంచెం ఫ్రైడ్ రైస్ తింటారు. కొంచెం ఘాటుగా కాదు, నార్మల్గా చేయించమని చెప్పాను. సో పిల్లలు తింటారు కదా, సో మంచిగా చేయించి తీసుకురని చెప్పానమాట. ఇంకా చాలా రోజులైందని ఇంకా చెప్పాను. వాళ్ళు కూడా ఇంకా ఫ్రైడ్ రైస్ తింటారా నాన్న అడిగితే తింటాం మమ్మీ అని చెప్పారనమాట. ఇంకా అందుకనేసి ఎలాగో సో వాళ్ళ తినాలనిపించింది కదా అనేసి ఇంకా తీసుకురామని చెప్పాను. ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి. ఇంకా నైట్ రాగా అనమాట. ఇంక ఇదైతే నైట్ ఈ విధంగా అయితే గడిచింది. ఇంకా మా ఇంట్లో చక్కగా అయితే ఫ్రైడ్ రైస్ సింపుల్గా అయితే ఇలా గడుస్తుంది. సో ఇంకా మా హస్బెండ్ వచ్చినాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇంకా మా బొడ్డోడైతే హోంవర్క్ అయితే ఇంక ఈరోజు హోంవర్క్ ఇవ్వలేదనమాట. నిన్న టెస్ట్ అయితే పెట్టారు. సో ఇంకా ఫస్ట్ టైం కదా ఇంకా జాయిన్ చేసింది, టెస్ట్ పెట్టారనమాట. ఒక 10 వరకు నెంబర్స్ ఏబిసిడీలు ఇంకా ఏ నుంచి జే వరకు అయితే టెస్ట్ అయితే పెట్టారనమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా వాడికి టెస్ట్ పెట్టారనేసి హోంవర్క్ ఇవ్వలేదు ఇంక ఈరోజు అయితే. సో ఇదనమాట. ఇంకా వెనకమాల మధ్యాహ్నం బట్టలు వచ్చింది కదా, ఇంకా వెనకమాల రూమ్లో అయితే బట్టలు ఆరేసాను. ప్రస్తుతానికి ఇంక ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. మా చిన్నవాడైతే ఇంకా ఆడుతున్నాడు అనమాట. సో చూస్తూ ఉండండి భానురాము వ్లాగ్స్. ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇంకా అంటే పొద్దున్నుంచి ఇంకా పొద్దున్నే వ్లాగ్ తీద్దామనుకున్నాను, కాకపోతే కుదరలేదనమాట. అసలు ఎంత వర్షం అనమాట. మేమైతే తడుచుకుంటూనే వచ్చేసాము. మధ్యాహ్నం 1:30 కల్లా వర్షం అసలు విపరీతమైన కురిసిందే, తడుచుకుంటూనే వచ్చామన్నమాట. ఈవినింగ్ అయితే ఇంక మా హస్బెండ్ వచ్చాడు, ఇంకా టిఫిన్ తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకా పిల్లలకైతే ఇక్కడ చెప్తుంది. సో ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. మా చిన్నోడైతే ఇంకా చూస్తున్నాడు అనమాట. సో ఇంకెక్కడేమో ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా టైం అయితే ఇంకా 9 అయ్యింది. సో ఇంక ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా పిల్లలుగా పెట్టేసి ఇంకా మేము తింటామన్నమాట. ఇంకా ఆల్రెడీ ముందు పెరుగన్నం పెడతానన్నాను కదా, ఆల్రెడీ పెరుగన్నం పెట్టేశాను. పెరుగన్నం అదే ఇల్లు అయితే క్లీన్ చేసినప్పుడు పెరుగన్నం పెట్టానమాట. చూసుకో దీక్షి, ఎక్కడ తెచ్చావు ఇది? హాయ్ స్టోర్లో మొత్తం తినేయాలి, సరేనా? నీకేనా కొంచెం? సరే, స్పూన్ తీసుకో తిను. తీసుకో, మళ్ళీ నాకేస్తామేంటి? అబ్బో చెప్పాడా? సో ఇంకెక్కడేమో కూర్చొని అయితే ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాం అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఎక్కువ తింటూ కొంచెం తింటాడనమాట. ఇంకా ఆల్రెడీ ఇంకా కొంచెం రైస్ అయితే వండేసాను, కొంచెం రైస్ వండాను. మార్నింగ్ ఏమో కోడిగుడ్డు మునక్కాయ కర్రీ అయితే చేశానన్నాను కదా, ఇంకా కోడిగుడ్డు కర్రీ అయితే ఉంది. ఇంక ఇక్కడైతే ఫ్రై ఉందన్నమాట, ఫ్రై కూడా తీసుకొని వచ్చాడు, చికెన్ ఫ్రై. సో ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ఫైనల్లీ ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము. సో మ్యూజిక్ సౌండ్ అయితే వినిపిస్తుంది అనేసి బ్యాక్ సైడ్ అనమాట ఇంకా మ్యూజిక్ సౌండ్ అయితే వినిపిస్తుంది.
అందుకనేసి బ్యాక్ సైడ్ డోర్ వేసాను అనమాట. ఫ్రంట్ ఇంకా ఓపెనింగ్ గానే ఉంది. సో ఈ బ్యాక్ సైడ్ వెనకమాల రోడ్ మీకు తెలిసిందే, చాలా వీడియోలు అయితే చూపించాను మీకైతే. సో అంటే నిన్న వర్షం వచ్చిందనే బట్టలు అన్నీ వేసేసరికి కొంచెం స్మెల్ అయితే బెడ్రూమ్లోకి అయితే ఇంకా వచ్చేస్తుంది అనేసి ఇంకా డోర్ అయితే క్లోజ్ చేశాను ఇంకా అందులో కూడా. అందుకనేసి తడి బట్టలు ఉన్నాయి కదా అనేసి, సో దోమలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, బట్టలు ఎక్కువగా కుప్పలు ఉన్న దగ్గర అయితే ఇంకా తీగల మీద కానీ ఇవన్నీ వేసి ఇంకా అక్కడ దోమలు అయితే ఎక్కువగా ఉంటాయి అనేసి, సో నేను మ్యాక్సిమం ఈ డోరు బట్టలు కానీ వెనకమాల వేసేస్తే ఇంకా డోర్ కానీ వేసేస్తూ ఉంటాను నేనైతే. సో చెప్పాను కదా వర్షం పడింది, ఇంకా నేను ఉతుకున్న బట్టలు అన్నీ ఇంకా గదిలో వేసాను, ఇంకా బయట కూడా వరండా ఎదురైతే వేసాను. సో ఓకేనండి, ఇంకా మా ఊడైతే ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం మంటగా అయితే లేదని చెప్పాడు. సో కొంచెం స్లోగా అయితే తింటున్నాడు అనమాట. ఇంకా ఆల్రెడీ కొంచెం అంటే ముందుగా అన్నం పెట్టేశాను కదా, ఇంకా కొంచెమే వేసాను. ఎక్కువగా మీరు అడగొచ్చు ఇంకా బయట ఫుడ్ ఎందుకు అని అడగొచ్చు. సో నేను ఎక్కువగా పెట్టను అనమాట. మేము తిన్నా సరే పిల్లలకైతే బయట ఫుడ్ ఎక్కువగా పెట్టను. సో ఈ కొంచెం స్నానం చేసినా సరే చెమటలు బాగా పట్టేస్తున్నాయి, మధ్యాహ్నం కూడా వర్షం వచ్చినా సరే చెమటలు పడుతున్నాయి. సో ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా పక్కలు కూడా సర్దేశాను. ఇంకా మా హస్బెండ్ స్నానం చేసినాకైతే ఇంకా నెక్స్ట్ పని అయితే చిన్న పనులు అయితే ఉన్నాయి. ఇంకా పాలు కూడా పొయ్యి మీద కాగుతున్నాయి అనమాట. కాగిన తిన్నాకైతే ఇంకా సింక్లో ఇంక ఎంగిలికొండలన్నీ గదిలో ఏమీ లేకుండా క్లీన్ చేసుకుని ఫైనల్లీ ఇంకా ఆయన కూడా స్నానం చేసినాకైతే ఇంకా బట్టలు అయితే ఒక సర్పైట్ అయితే ఇంకా వేసేసుకుని బట్టలు అయితే తడిపేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేవగా ఇంకా బట్టలు ఉతికేస్తాను అనమాట. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగితో కూడా తెలీదు. సో ఓకేనండి, ఇంకా ఈ నైట్ డిన్నర్ అయితే ఇంకా చేసేస్తున్నాము. టైం అయితే చూడండి 9:10 అయ్యింది. జస్ట్ ఇంకా ఇందాకడే వచ్చాడనమాట. ఇంకా మా పిల్లలు స్లోగా అయితే తింటున్నారు. సో ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు. ఇందాడే ఇంకా బెడ్షీట్ అయితే దులిపేసేసి ఇంకా స్నానం అయితే చేసి వచ్చారనమాట. సో చెమటలు బాగా పడుతున్నాయి. టైం అయితే 9:30 అవుతుంది. కంటనా ఓకే. సో పాలు కూడా ఇంకా ఆగిపోయాయి, వేడిగా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇప్పుడు తిన్న ప్లేట్లు అయితే పెట్టాను, ఇంకా పొద్దున్నే తీసేస్తాను. సో బ్యాగ్ ఇవన్నీ సర్దుకున్నా అన్న ఇక్కడ. నీ కారు నువ్వు ఆడుకో, ఎందుకు దెబ్బలు ఆడుకుంటున్నారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఎవరి కారు ఆర్లకి పడిపోద్ది, కింద పడిందా చక్రం విరిగిపోద్ది, ఇరిగిపోద్ది జాగ్రత్త. ఇంకా గుడ్ నైట్. ఇంకా అందరికి ఇంకా 10 అవుతుంది టైం అయితే ఇంకా పడుకుని పోతాము. సో పాలు కూడా ఇంకా చల్లారిపోయింది అనమాట. ఇంక లోపల మా వారు ఇంకా స్నానం చేయడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా స్నానం చేసి వచ్చినాకైతే సో పడుకుని పోతాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పు, చెప్పరు బాయ్ బాయ్.